సార్ ఇక్కడ బటన్ డ్యామ్ దగ్గరికి వచ్చి కొత్తే కాదు, ఆయన వస్తాడు. నేను ఇక్కడ నుంచి కాదు సార్, టైం అయిపోయింది కదా మనకి, ఇప్పుడు వాటర్ వదిలేదు ఉంటుంది. అదే నువ్వు ఈ పని కూడా చేస్తారా? అక్కడికి వచ్చి మీరు అవన్నీ రిబ్బన్ కటింగ్ చేయించి దండలు వేసి తర్వాత బటన్ ఒత్తి ఆ గేట్లు ఎత్తి ఆ నీళ్ళన్నీ పాస్ అయ్యే బదులు మేము ఆ రూట్లోనే ఆల్రెడీ ఉన్నాం. 1 కిలోమీటర్ కాదు, 1/2 కిలోమీటర్ ఈ పక్క ఉన్నాము. ఆయన వస్తాడు సార్, వస్తానే చేయించేస్తాను. లేదు అంతా రెడీ. ఇది మొబైల్ కనెక్ట్ చేసినాడు అబ్బాయి, మీ అది టెక్నికల్ డిపార్ట్మెంట్ అతను మొబైల్ కనెక్ట్ చేసినాడు. ఆయన బటన్ వస్తానే మేము ఇటు నుంచి క్లాప్స్ కొట్టేస్తాము, మీరు ఆ గేట్లు ఎత్తేయండి, వాటర్ మా ముందు నుంచి పాస్ అవుతుంది. లేదు సార్, మొత్తం దీపించినాను. ఇప్పుడు ఎవరు లేరు దీంట్లో, మన కెనాల్ రూట్లో ఎవరు లేరు మనుషులు. మొత్తం అంతా క్లియర్ చేయించినాను మార్నింగే. ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను ఎంఆర్ఓ గారికి విఆర్ఓ గారికి ఇద్దరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈడికి వచ్చిన ఆడోసారి తొంగి చూడు, ఎవరు లేరు కదా. ఓకే సార్. ఎవరు ఉండకూడదు కూడా. ఇప్పుడు నీళ్ళని అమ్మ పొర్లుకుంటూ వస్తాయి, ఇంతెత్తు అంతెత్తు నీళ్ళు వస్తాయి. ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఎట్లుంది ఖాళీ. బొంగు పోషణ ఎండిపోయింది. ఎండిపోయింది. నీళ్లు వదిలిపిస్తానా, డ్యామ్ లో నుంచి నీళ్లు వదిలిపిస్తున్నారు. అర్థమైంది. ఆ డ్యామ్ గేట్ ఎత్తుతారు, గేట్ ఎత్తిన వెంటనే మొత్తం తెలుసు నీకు వదిలితే తెలుసు. మామూలు డ్యామ్ గేట్లు ఎవరెవరు ఎమ్మెల్యేనో ఎంపీనో వాళ్ళు ఎవరెవరో చేస్తారు, పెద్ద పెద్ద సాధారణ వ్యక్తితో చేపించాలని చెప్పి నేను కొట్లాడి ఇప్పుడు ఈ రోజు వేరే ఒక సాధారణ వ్యక్తితో గేట్ ఓపెన్ చేపిస్తాను. మామూలుగా ఉండదు కథ. రమ్మని చెప్పినది నీకు గేట్లు ఎత్తే దానికి వచ్చి డబ్బులు ఇచ్చినావు. నీకు ఇంకా ఏం స్లోలో ఉండవా నువ్వు? మరి నాకు ఫోన్ చేసి నాకు బిజీ కదా అక్కడ. మరి ఎవరు బిజీ? మళ్ళీ వెళ్ళిపో. నేను ఎవరైనా సాధారణ వ్యక్తితో గేట్లు ఓపిస్తాను. వద్దులే, నీకు ఎవడుకో జన్మకు ఒకసారి వచ్చే అవకాశం నేను వస్తలే కదా. బటన్ నా పేరు మీద ఇక్కడ పడుతుంది శిలా విగ్రహం ఒకటి. నీకు తెలుసా అసలు? ఆడ డ్యామ్ కాడికి పోదామా? డ్యామ్ కాడి చూస్తావా? నీ ఫోటో వేయించి నీకు మొత్తం అదంతా చేపించి మొత్తం అంతా విగ్రహం కట్టించి ఆడ దండలు వేసి ఇంత చేపించి నువ్వు చూడలేంటే టైం అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ 2 కిలోమీటర్లు డ్యామ్ కాడికి పోలాడు, కార్ సరిగి పోదు. ఇప్పుడు గేట్లు తెప్పిస్తున్నది పేరు తెప్పిస్తున్నది ఇతను. గేట్లు తెప్పిస్తున్నది పేరు తెప్పిస్తున్నది ఇతను. పేరు కాదు, మంచిగా వస్తాయి ఇప్పుడు అంటే ఓపెన్ చేపిస్తుంది. ఈయనతోనే ఓపెన్ చేపిస్తాను. ఇప్పుడు ఈయన బటన్ ఒత్తుతే ఆ నుంచి అయిపోయి డ్యామ్ కార్డు ఉండే గొడ్ల మొమ్మడా ఏం చేద్దామని నువ్వు అసలుకి ఆడ బాగాలేదు. నువ్వు ఈ పక్కకు వచ్చా నిలబడు. ఆడంతా బాగాలేదు. ఈ డ్యామ్ లో నీళ్ళు లేక అంత గబ్బు చేసినారు. ఏమి పైకి ఎక్కు కొంత నాకు కూడా కళ్ళకి చూసి మాట్లాడినట్టు చెప్పు. అదే ఏంది అదే కాదు, ఇట్లా వాళ్ళతో సార్ నీళ్ళు వస్తాయి సార్. ఆడ గేట్ ఎత్తిన వెంటనే మీకు 2 నిమిషాల్లో 2 కిలోమీటర్లు నీళ్లు పాస్ అవుతాయి. 8 గేట్లు ఎత్తిస్తాను. ఫస్ట్ టైం అప్పుడెప్పుడో పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు గేట్లు ఎత్తిండేదే. మళ్ళీ ఎవరు ఎత్తాలని గేట్లు మన ఇప్పుడు ప్రెసెంట్ మనమే ఎత్తుతాండేది. అట్లా ఒక్క నిమిషం సార్ చెప్పి త్వరగా ఏంది ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఇప్పుడు గేట్లు? ఓపెన్ చేస్తే నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఆయన ఊరు ఆయన పేరు వస్తుంది, సొంతూరు ఊరు, మన పేరు రాదా? ఇప్పుడు పొలాలకి ఈ పక్కన చుట్టుపక్కల వాళ్ళు భూస్వాముల రైతులు ఉన్నారు. వాళ్ళకి మంచి పిల్లోళ్ళు మంచి ఫుల్ క్లాస్. ఇప్పుడు ఆయనకు రేంజ్ పోతాడేమో నాకు తెలిసి. అంటే నాకు ఈడ పేరు వచ్చినా నాకు ఉపయోగం లేదు. నాకు ఎవరైనా పరిచయం అయినా కూడా యూజ్ లేదు. అందుకు ఆయనకే రానులే అని చెప్పి నన్ను ఇడిచిపెట్టేసి 2000 ఎంత ఇచ్చింది? 2500కి ఇడిచిపెట్టి పడేసిన. నీకేమొస్తారు రా? వాళ్ళ ఆడపిల్లల పరిచయం అయితే నీకేమొస్తుంది? ఆ మగ పిల్లల పరిచయం అయితే నీకేమొస్తుంది? ఎక్కడి నుంచి వచ్చి నువ్వు బట్టలు కొనుక్కుంటావు నాకు అర్థమవట్లేదు. ఎక్కడి నుంచి వచ్చండి? మరి ఎక్కడి నుంచి వచ్చి నువ్వు బట్టలు నొక్కి పెట్టి మా సొంతూరు ఈ ఊరు. ఈ పొలం మాయి. ఈ పొలం నీరొక్కితే ఈ పొలాలకి స్వామి, ఈ పొలాలకి నీరొక్కితే ఈ నీరంతా మొత్తం పొలాలకి వెళ్తుంది. మా పేరు చెప్పుకుంటాను. నువ్వు దిగుబడి కూడా ఎక్కడి నుంచి వచ్చినామనేది బుల్లెట్ దిగిందే లేదా అని, నీ దిగే వెనకాల బుల్లెట్ దిగిందే లేదా అని, నీ దిగే వెనకాల బుల్లెట్
ఉప్పు కాదు. అర్థమైందే ఆవును తెచ్చినా కూడా నా అవన్నీ వద్దు. ఇప్పుడు ఆయన 2000 చూడరా, నేను డబ్బుకు లొంగేవాని కాదు, డబ్బు మనిషి కాదు, నాకు డబ్బుతో సంబంధం లేదు. మీ ఇద్దరు ఎవరు ఎక్కువ ఇస్తారో వాళ్ళతో బట్టలు దాంట్లో ఒక 500 ఇస్తాను, ఏది 3000 నేను 4 ఇస్తాను, నేను 6 ఇస్తాను. నేను డబ్బుకి లొంగేవాని కాదు. 10 ఇస్తాను, నేను 20 ఇస్తాను. నాకు రైతే తిక్కరైతే ఏమొస్తుంది మీ ఇద్దరికి? నాకు మంచి పేరు వస్తుంది. నీకు తోకలో పేరు నీకేం కొత్త స్వామి, నాకు రావాలి కానీ, నా ఉన్నూరు నాకు రావాలి కానీ, నువ్వు ఎక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ పేరు అంతా అవుతుంది. నీ వాడి ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఆల్రెడీ ఊర్లో ఉన్నావు, నీకు పేరు ఉంటది, ఏడు నుంచి వచ్చిన పేరు నాకు రావాలి కదా అని. అది మొత్తం ఒప్పుకోం కదా, అదే అవుతుంది. మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో కాదు, నేను ఒప్పుకునేది ఉంటది, నాకు సంబంధించిన మ్యాటర్ ఇది. నేనే డబ్బులు లొంగేవాని కాదు, డబ్బులు లొంగేవాని కాదు. ఎవడు ఎక్కువ ఇస్తే వానికి కాదు, ఎవడు ఎక్కువ ఇస్తే వానికి. చెప్పు ఊరు మీ చెప్పదేనట ఏమో కట్టించి చెప్పేది కాదు. నీదంటే స్వామి ఈ పొలాన్ని మాయి, ఈ నీరు అగ్గితే పొలంలోకి వెళ్తాయి. నీవు అమౌంట్ మొత్తుకుంటాడు. నువ్వు ఎంత ఇస్తావు ఫైనల్ చెప్పేసి? 30,000 ఇస్తా. ఫస్ట్ ఒక 6,000 7,000 ఎంత ఉందో నీ దాంట్లో ఫోన్ పే వేపిస్తాను. నువ్వు పోయి ఫస్ట్ ఫోన్ పే వేయించిరాపు నాకు, నా నంబర్కి ఫోన్ పే టక్కన కొట్టి నాకు రా. నా నిమిషం, వాడు జీవితంలో ఒక్కసారన్నా పేరు తెచ్చుకునే పని చేయని, దానికి మన ఇద్దరం కూడా సహకరిద్దాం. వాడు జీవితంలో ఒక్కసారన్నా పేరు తెచ్చుకునే పని చేయని, దానికి మన ఇద్దరం కూడా సహకరిద్దాం. అర్థమైందే? వద్దు కటకట వద్దు. ఈసారి నీళ్ళు, ఈసారి ఇంకోసారి నీళ్ళు ఏడని వదిలినప్పుడు నీతోనే వదిలిపిస్తా. తప్పు అయిపోయింది, క్షమించు. పోనీ వాడిని అడుగుతారు రిక్వెస్ట్ చేసుకుని, ఒకటేసారి బటన్ అవుతుంది ఇద్దరు, వాడు ఒప్పుకుంటే ఓకే. అలాగే అవుతుంది, ఒక్కసారి ఒక్కలే బటన్ నొక్కాలి, ఒక్కలే బటన్ నొక్కాలి. డబ్బులు వేసినాడు ఇద్దరు కాదు, వచ్చింది. ఇంకొక చిన్న రిక్వెస్ట్, ఇద్దరు కలిసి బటన్ ఒకటేసారి నొక్కుతారా? ఇద్దరు కలిసి బటన్ ఒకటేసారి నొక్కుతారా? సరదా పడతాడు కాబట్టి ఈసారి వర్షాలకి డ్యామ్ ఈసారి నీతోనే ఓపెన్ చేయాలి. కానీ 8 గేట్లు అయితే ఓపెన్ చేయలేను. ఈసారి ఏదో టైం కలిసి వచ్చింది కాబట్టి 8 గేట్లు ఎత్తగలుగుతాను, కానీ ఇంకోసారి అయితే నీకు 3-4 ఎన్నో కన్నీ మనకి నీళ్ళు వస్తే చాలు సార్ మాకు. అది జనాలు బాగుండాలి, అంతే. జనాలు బాగుండాలి, పొలాలు బాగుండాలి, నీళ్ళు రావాలి, అది మా కాన్సెప్ట్. మాది అది కాదు, పేరు రావాలి. హలో, మీకు పేరు వస్తుంది. అదో గేట్ బటన్ నొప్పు, బటన్ ఆడొద్దు. ఒక నిమిషం ఉన్నా కాదు ఉండు. హలో, నా మాట్లాడిండి నా ఆఫీసర్తో. ఆడ ఫోటో ఇప్పుడు వాట్సాప్ ఒకటి చేసినాను, ఆ వాట్సాప్ ఫోటో మార్పిచ్చేసిండు ఆయన. పెద్ద తీసేసి వేరే అతను ఫోటో పంపించినాను, వేరే వాడిని పెట్టేసిండు డ్యామ్ కార్డ్ ఫోటో. 4 ఫ్లెక్సీలు కట్టించేసి శివ అని రాపిచ్చేసి ఆ విగ్రహం అది తల కొద్దిగా అట్లా గడ్డం, ఆయన గడ్డం ఉంది అది తీసేయండి, ఆయనకు జుట్టు లేదు వీనికి జుట్టు పెట్టేసి ఆ విగ్రహం అట్లయితే యాస్టీజ్ కొంత మాడిఫైడ్ చేసి పెట్టేసిండు. ఇప్పుడు వీనికి జుట్టు పెట్టేసి ఆ విగ్రహం అట్లయితే యాస్టీజ్ కొంత మాడిఫైడ్ చేసి పెట్టేసిండు. ఇప్పుడు బటన్ నొక్కుతాడు, విగ్రహము కొంత లేట్ అవుతుంది. ఇప్పుడు బటన్ నొక్కిస్తాను, మీరు గేట్లు ఎత్తండి. ఫస్ట్ టైం పైకి ఎక్కువ చెప్పులు ఇడిచేసి బటన్ నొక్కుతాను కాబట్టి నీకేం బాధ లేదు కదా మనసులో. సరదా పడతాను లేదు. ఇంకోటి డ్యామ్ విషయాలు గేట్ విషయాలు మనం అనుకున్నట్లు జరగవు. ఒకసారి అటు కావచ్చు, ఒకసారి ఇటు కావచ్చు, ఏదో జరిగేది జరగని. ఎడం ఇది చిన్నది బొట్టని చిన్నది ఏలు పెట్టుకుని వానికి ఏమన్నా నీళ్ళ గురించి వరకు ఏమైనా అవగాహన ఉంటాయి కదా, ఆ నీళ్ళు ఎవరు వాడుకుంటారు అనేది అవగాహన ఉంటాయి కదా. వాడు కెనాల్ కాడ కడుక్కునేవాడు, వాడు కెనాల్ కాడ కడుక్కునేవాడు. భూమికి దండం పెట్టి పెట్టాలి, స్విచ్ నొక్కాలి. పో ఆ లాస్ట్ లో చూడు చెట్టు ఆడిపోయి ఏదైనా ముక్కొని రాపో, ఇట్లా పెట్టు, పట్టుకో. ఇది పట్టుకొని బటన్ ప్రెస్ చేసుకొని పట్టుకోండి అట్లే. బటన్ ప్రెస్ ఇది పెద్దోళ్ళు చిన్నోళ్ళు, ఇది ఓకేనా? వాట పట్టుకో నీళ్ళు రాద్దా, ఓకేనా? వాట పట్టుకో నీళ్ళు రాద్దా రాని నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు అంతే, అది వస్తాయి.
రాద్దా ఆడ నుంచి డ్యామ్ కాడ నుంచి రాద్దా నువ్వు అది తీసేవు గేట్లు మూత పడతాయి తెల్లంట అక్కడ చూడు తెలియనప్పుడు నువ్వు చెప్పేందుకు వచ్చాము 8 గేట్లు వేయాలంటే టైం పడుతుంది ఒకటి లేస్తా ఉంటది అనా వాళ్ళు స్పానర్లు స్క్రూ డ్రైవర్లు తీసుకొని తిప్పద్దా బోల్టులు తిప్పి లేపుతా వాళ్ళు స్పానర్లు స్క్రూ డ్రైవర్లు తీసుకొని తిప్పద్దా బోల్టులు తిప్పి లేపుతారు ఏ ఆటోమేటిక్ అనుకుంటున్నావేమో నువ్వు సౌండ్ వస్తుంది అది వేరే వాళ్ళది సౌండ్ ఎట్లా వస్తుంది 23 కిలోమీటర్లు ఆపకుండా డ్యామ్ ఇప్పకి ఈడి సౌండ్ వస్తుందంట ఏమి ఇంచేపోయినా రాద్దా ఎంతసేపు అవుతుంది నిదానం ఓపిక ఉండాలా ఓర్పు ఉండాలా మనిషికి అడిగిపోతా చూస్తాను కనబడదు అది ఎక్కువ స్వామి అది ఎక్కువ తినట్టు చూసుకోవాలా మనం పోయి ఏమైనా టీ తాగొస్తామా మళ్ళా అది అప్పుడే రాదు 23 కిలోమీటర్ల నుంచి నీళ్లు పాక్కుంటా రావాలంటే అంత త్వరగా వస్తుందా గొట్టు కట్టేసారేమో వాడు చూసుకుంటూ ఉంటాడు మనం పోయి వాడు చూసుకుంటూ ఉంటాడు మనం పోయి ఉండు ఏమి ఎట్లా పోతున్నావు నువ్వు నీ బటన్ ఒత్తిచ్చినాను ఆ పక్క గేట్లు ఎత్తేది నీళ్ళు వచ్చేది నాకేం సంబంధం అది అంతే నీళ్ళు వచ్చే వరకే మాకు అవి సార్కే ఇల్లు అలా ముందుకెళ్ళిపో చూసుకొని రానిలే చూసుకో అన్ని బాగోలేదు ఇక్కడ భూమి రోజు తడిసిందేమో చూడు నా లవడా తెలిసినాడా చూడు నా లవడా తెలిసినాడా కొట్టమామడా ఏం తెలిసినాడా ఏమేమో ఇంచపోయిందే నీళ్ళేమేమన్నా 300 స్పీడ్ తో వస్తాయి అనుకుంటే మెల్లిగా అట్లా వస్తాయి రాళ్ళ రాత్రి 9 అవుతుందో 10 అవుతుందో 2 అవుతుందో ఉంటాడు బటన్ తీసేకి లేదు కదా తీసేస్తే నీళ్ళు ఎంతసేపు రావాలి ఒక్క నిమిషం ఉండు నువ్వు ఏళ్ళు తీసేసినావే 20 కిలోమీటర్ నుంచి రావాలి వాటర్ తక్కువ కాదు అగో సౌండ్ వచ్చింది అట్లా కాయ పడింది చూడు తేపో కాయ తేపో నీళ్ళు ఇడిచినారు డ్యామ్ ఇడిచినారు కాయ పడింది హలో కాదు ఎన్ని గేట్లు ఎత్తినారు 3 మళ్ళీ గేట్లు ఎత్తితే నీళ్ళు రాళ్ళ కదా లేవా డ్యామ్లో నీళ్ళు మళ్ళీ ఇంకా డ్యామ్లో నీళ్ళు లేకపోతే ఇంకా 16 గేట్లు ఎత్తి పడుతుంపండి ఇంకా ఊరికి ఎన్ని గేట్లు ఎత్తితే నీళ్ళు రానప్పుడు ఎవరికైనా బుద్ధి ఉండాలో క్రమశిక్షణ ఉండాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు నీట్గా ఉండాలా నీళ్ళు లేనప్పుడు 8 అది మన దేవుడు ఇచ్చినాడు ఇప్పుడు ఒక్క నిమిషం సార్ ఒక్క విషయం నేను చెప్తాను ఏమనుకుందండి ఏం మాట్లాడతా ఇప్పుడు డ్యామ్ లో నీళ్ళు లేనప్పుడు 8 ఎత్తుతేనేమి 1 ఎత్తుతేనేమి 16 గేట్లు ఎత్తుతే నీళ్ళు రాలే కదా నీళ్ళు లేనప్పుడు ఎన్ని ఎత్తేమి ఎత్తుకుంటారో మూసుకుంటారో ఏడాది సావండి డ్యామ్ లో నీళ్ళు ఉన్నాడు నాకు కవరు పెట్టండి నేను పెద్ద వ్యక్తులతో పారిశ్రామిక వ్యక్తుల్ని తీసుకొని ఇటుకు వచ్చి నేనేదో బటన్ తిప్పిస్తా అంటే నాకేం నష్టం కదా నాకు ₹1 లాభం లేదు ఈ విషయంలో మా సాధారణ వ్యక్తులకి ఒక పరిచయం చేయాలని ఒక అనుభూతి కలిగించాలని చెప్పి సార్ ఎవడు సార్ ఎవడు ఏమి అంటాడా తెలిసి అంటాను అది ఎన్నిగా మాటలు ఎవరితో మాట్లాడుతాను సార్తో కాదు సార్ ఇప్పుడు బకెట్లో నీళ్లు మీరు 23 కిలోమీటర్లు ఆపక్క పోస్తే ఎక్కడ వీళ్ళకి ఎట్లా చూసేకైతుంది పోనీ వీడియో కాల్ చేపిస్తాను ఆడ మీరేమన్నా సార్ జగ్గులోనట్లా పోస్తారా వీడియో కాల్ చేపిస్తా సార్కి వీడియో కాల్ చేస్తావు నీళ్ళు ఇట్లా గేట్ ఎత్తి కింద నుంచి ఇట్లా లేదు గేటు ఎత్తి కింద నుంచి ఇట్లా మగ్గుతో కొడతారంట గేటు ఎత్తి కింద నుంచి ఇట్లా మగ్గుతో కొడతారంట ఏం హలో చెప్పు దాని బదులు ఏ కొట్టమడా సైతానమడా 30,000 నీ రమ్మని పెట్టుకుంటే 30,000 కొట్టిన 6,000 కొట్టాం దానికి మళ్ళా ఇప్పుడు 6,000 అయినా ఎంతైనా నాకు వద్దు పో వద్దు 24,000 నాకు వద్దు పో 24,000 నాకు వద్దు పో నీళ్ళు రాలే కదా రాలే కదా నువ్వు అవసరమే నష్టమే కదా ఏ కొట్టమడ సైతానమడా నువ్వు ఏమన్నా టైం పాస్ చేస్తానేమన్నా అది కూడా మనం చెప్పొచ్చి మన మధ్య మన ఏపదో చేసేదన్నమాట ఒక నిమిషం ఇప్పుడు ఇప్పుడు నువ్వు 30,000 ఇచ్చిందంటే ఒకవేళ నీళ్ళు రాలేదు డ్యామ్ లో నీళ్ళు అయిపోయినాయి ఒగ్గేస్తాను డబ్బులు
ఇడిచిపెట్టేస్తావు కదా ఆ. అది నీకే పెద్ద మనిషి డబ్బులు, ఏదో. డబ్బులు పోతాయి అబ్బా. పెద్ద మనిషి అది డబ్బులు పోనీ అబ్బా. పెద్ద మనిషి అది అర్థమైందా? ఏంది పెద్ద మనిషి ఆ, ఇది హ్యాపీగా 6 ఉన్నాయేమో కోట్లు నేను ఇచ్చి ఆడదు ఇంకా ఆ, ఇంకా రావాలి. ఏదో డ్యామ్ వీళ్ళు ముత్తాత కట్టినట్లు సంపాదించడం అయితే నీకు కాదు. కనపడలే. అచ్చా, నీకు కష్టపడితే ఓ నిమిషం. నీకు నేను కష్టపడు, నువ్వే కష్టపడినోడు 6,000 వదిలేస్తాడు మళ్ళీ ఎవరో ఎందుకు వదులువు? నువ్వు ఒంటరిగా 6,000 ప్రెస్టేజ్. వదిలేస్తాడు ఆ, గ్రామం కోసం 6 కాదు. లోడాలు చేయి, గ్రామం కోసం 50. ఎవడు చేస్తాడు? ఆ. వద్దు నేను మాట్లాడతాను ఇప్పుడు ఒక నిమిషం. ఆడ నీళ్లు లేవు. ఆడ నీళ్లు కావాలంటే అంతకుముందు ఒకటి చెక్ డ్యామ్ కట్టాలి. ఆ చెక్ డ్యామ్ కట్టలేదు. ఈడన్న డ్యామ్ పూర్తి పనులు అయినాయా? ఈ డ్యామ్ కూడా పూర్తి పనులు కాలేదు. ఇంకా ఇప్పుడు 16 గేట్లు ఉన్నాయి ముందు చెప్తే దానికి గేట్లు లేవు. లేవు. ఫస్ట్ సిమెంట్ కట్టాలి బ్రిడ్జ్ టైప్. బ్రిడ్జ్ టైప్ కట్టాలి. బ్రిడ్జి కట్టలే. అది కట్టలేదు. అర్థమైందా? ఇప్పుడు అంతా సోదెందుకులే గానీ మాకేమి ఇప్పుడు, ఆ. నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డ్యామ్ గురించి. అక్కడ నీళ్ళే లేకపోతే ఇంకా నాకు చెప్తావు ఎన్ని ఇంకా డ్యామ్ కడతామని చెప్పి నిన్న శంకుస్థాపన చేసి పోయినారు. ఇంకా నిన్న శంకుస్థాపన చేసి పోయినారు. ఇంకా నిన్న శంకుస్థాపన చేసేసరికి రేపు నిన్న చేస్తే ఈ రోజుకే డ్యామ్ రెడీ అయిపోయి డ్యామ్ లో నీళ్ళు నిండిపోయి గేట్లు ఎత్తితే డ్యామ్ లో పరిగెత్తుకుంటూ వస్తాయి నీళ్ళు. వారం తిక్కనవాడుగా ఓ సిస్టమేటిక్ గా ఓ టెక్నాలజీ పరంగా ఒక అవగాహనతో ముందుకు కదల 6,000 ఇచ్చినాం కదా అని చెప్పి నీ ఇష్టాసారం నీళ్ళు వస్తాయి అనుకుంటున్నావా? అందుకే నా ఫస్ట్ నీకే చెప్పిన. ఫస్ట్ నువ్వు అర్థం చేసుకుంటావు కాబట్టి గొర్రె ఏమో చూద్దామా ఒక 6 గంటలు ఈడ కూర్చొని. పని బట్టలు ఇచ్చేసి కాదు ఇప్పుడు వాడు 6,000 కట్టింది దానికి ఒక 6 గంటలు ఉందామంటే ఉందాం. టైం ఎంత అయింది? వాడు ఇప్పుడు భోజనాలు తెప్పిస్తాడు. నాకు బొమ్మ కోసం పట్టింది నాకు బొమ్మ కోసం పట్టింది మనం ఇంత పెద్ద డ్యామ్ గేట్లు ఎత్తుతాం అంటే మేము ఈడ వచ్చి ఎట్లా వస్తాయేమోడా మళ్ళా వస్తే అయ్యా వస్తాయి. నువ్వు ఇస్తానంటే నుండు 6 గంటల వరకు సరిపోతాయి. సరేలే ఒకవేళ వాడు చెప్తా వాడు బాధపడేది ఎలా ఆడు నిలబడి అట్లా బట్టన్ వస్తూ నీళ్ళు రాకున్నా కూడా నేను ఆయన క్లాప్స్ కొట్టి ఇబ్బాబ్బా నీళ్ళు అని చెప్పి పద. ఆయన క్లాప్స్ కొట్టి ఇబ్బాబ్బా నీళ్ళు అని చెప్పి పద. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? వెళ్ళు ఆయన పాస్ పోతాడు పడినది తీసుకొని నీళ్ళు వచ్చినాయి ఎగురు. మళ్ళా నీళ్ళు లేవు ఉన్న నీళ్ళు వాడుకోవాలా? ఎవడో కెనాల్లో బాత్రూమ్ కూర్చుంటాడు కదా వాడు ఎవడో బాత్రూమ్ కూర్చుంటాడు కెనాల్లో. వీడికి రావడమే తప్పు అసలు. పిలిచేస్తాడు ఇంకోసారి నన్ను ఈడ.